హే గైస్, ఈరోజు యాక్చువల్లీ మనము మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది చూద్దాము. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక మంచి ట్రేడ్ ఏమంటే పెద్ద ట్రేడ్ ఏం తీసుకోలేదు, ఒక 40 పాయింట్స్, 40 ప్లస్ పాయింట్స్ అనుకుంటా. చూద్దాం. ఓకే, యాక్చువల్లీ మార్కెట్ నిన్నంటే ట్యూస్డే మార్కెట్ ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. హైయర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ ఒకసారి ఒక 400 పాయింట్స్ పైకి వచ్చి ఈ రేంజ్లో కన్సోలిడేట్ అయిపోయింది. అరౌండ్ ఇక్కడ చూడండి, ఈ టైంకి ఈ రేంజ్లో కన్సోలిడేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే మార్నింగ్ ఈ వైట్ కలర్ది హై ఇది వచ్చేసి మనకు క్లోజింగ్ అనమాట. సో మార్కెట్ మార్నింగ్ క్లోజింగ్ పైన ఓపెన్ అయింది. సో మార్కెట్ వచ్చేసి మార్నింగ్ మనం ఇక్కడ డ్రా చేసుకుంటాము. సో మార్కెట్ యాక్చువల్లీ మార్నింగ్ ఇలా క్లోజ్ అయిపోయింది. క్లోజింగ్ పైనే ఓపెన్ అయింది అనమాట. బేసిక్ ఎస్టర్డే క్లోజింగ్ పైన ఓపెన్ అయింది. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అన్ని స్క్రీన్ షాట్స్ తీసి మార్కెట్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, సో పుట్ సైడ్ ఎలా వస్తుంది అన్నీ ఈ పర్టికులర్ సింబల్ అని పెట్టాను కదా. ఇక్కడ మార్కెట్ దీన్ని ఏమంటారు ఈ క్యాండిల్ని, సో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేకపోతుంది, ఇవన్నీ అప్డేట్ చేస్తున్నాను. మంది బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్, మన దాంట్లో 234 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చూస్తే చూడండి, ఇక్కడ మామూలుగా మార్కెట్ మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్తో ఉంది. అందరూ అనుకున్నారు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని, అదే మన మైండ్లో పెట్టుకున్నాం బేసిక్గా. సో మీరు కూడా అదర్ యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తుంటారు, రేపు మార్కెట్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందని మీకు అన్నీ చూస్తూ ఉంటారు కదా. సో దాని ప్రకారమే ఇక్కడ చూస్తే మార్కెట్ వచ్చేసి మనకు మార్నింగ్ ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇలా మార్నింగ్ స్లో వచ్చేసింది ఫ్రెండ్స్, స్లోగా కిందకు వచ్చేసింది. సో ఇక్కడ ఈ ఏరియా 52,395 ఆర్ 390 400 రేంజ్ ఎందుకు సపోర్ట్ అంటే, ఇక్కడ ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకుందాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, మార్కెట్ ఒక్కసారి షార్ప్గా పైకి మూవ్ అయిన తర్వాత నిన్న సో ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందకి రావడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మూవ్ అనేది. సో ఈ ఏరియా ఒక సపోర్ట్గా పనిచేసింది నిన్న. సో ఆబ్వియస్లీ ఎవరమైనా అనుకుంటాం మార్కెట్ ఈవెన్ కిందకు వచ్చినా ఎక్కడ దాకా వస్తుందని మనం అనుకుంటాం అనమాట బేసిక్గా. సో నేను ఈరోజు మన కాల్ సైడ్ ట్రేడ్ ఏం చెప్పలేదు, నాది ఫస్ట్ ట్రేడ్ పుట్ సైడ్ లిటిల్ బిట్ అరౌండ్ 40 ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇంకా క్లోజ్ చేసేసాము. సో అది కూడా చూపిస్తాను. సో మార్కెట్ ఇక్కడ చూడండి, సో మీరు అర్థం చేసుకోవడానికి ఇది చెప్తున్నాను అంతే, ప్రైస్ యాక్షన్ మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ చెప్తున్నాను. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి 3 మినిట్స్ టైం, ఇది మన 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా స్లోగా వచ్చింది. సో స్లోగా వచ్చేసి మళ్ళీ కొంచెం రిట్రేస్ అయ్యి, సో ఇక్కడ చూడండి ఇలా వచ్చింది, కొంచెం ఇలా కిందకు వచ్చి రిట్రేస్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే ఫైన్, ఇంతవరకు ఫైన్. సో మనకు తెలుసు ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈవెన్ ఎస్టర్డే హై నుంచి కూడా ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక మనకి ఎంత ఉన్నాయి 250-240 పాయింట్స్ ఉన్నాయి అంతే, రైట్. సో 700, ఇది ఒక 400, సో 300 అనుకో, అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ మనకున్నాయి. సో 300 పాయింట్స్ మనకున్నాయి. సో ఇక్కడ నేను మామూలుగా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసినట్టు కింద ఇది ఒక రిస్కీ ట్రేడే నేను తీసుకుంటున్నది, పుట్ సైడ్ కింద చాలా సపోర్ట్స్ ఉన్నాయని కూడా పెట్టాను. చూడండి, ఇక్కడ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది, అది ఎవరైనా చూసారని పెట్టాను. సో ఇది చూద్దాము. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ 939K. సో ఇక్కడ నేను తీసుకోలేదు బేసిక్గా, ఇక్కడ ఎంట్రీ అయిపోవాలి. ఇక్కడ ఎంట్రీ అయిపోతే మీకు అరౌండ్ 280 నుంచి అరౌండ్ 445 చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకు అరౌండ్, ఇక్కడ చాలా మంచిగా వచ్చాయి కదా. సో అది నేనైతే ఎంట్రీ అవ్వాలి, ఖచ్చితంగా చెప్తున్నా, నేను అది ఎంట్రీ అవ్వాలి, బట్ నేను గ్రూప్లో మీకు అప్డేట్ చేసి అంతే. చూడండి అరౌండ్ 170 పాయింట్స్, 169 పాయింట్స్ వచ్చాయి ఈజీగా. మనం ఎప్పుడైతే టెలిగ్రామ్ అంటే నేను అప్డేట్ చేయడం వల్ల మార్కెట్ వచ్చిందని కాదు, జస్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్, నా ఎక్స్పీరియన్స్లో ఇన్వర్టెడ్ హ్యామర్ చాలాసార్లు చూస్తున్నాను. ఇక్కడ చూడండి, డూ యూ అబ్జర్వ్ దెర్ ఈజ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఇన్ 52,700 PE 3 మినిట్స్ టైం ఫ్రేమ్, రైట్. సో 16 మంది ఓట్ చేశారు, 117 మంది చూశారు. సో ఇది ఏ టైంకి 9:44. ఓకే, సో ఇది మనం చూసుకుంటే అరౌండ్ 9:45 ఈ టైంలో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఓవరాల్గా మార్కెట్లో మనకి ఏం ఫామ్ అవుద్ది, హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవుద్ది ఆ టైంలో. చూడండి 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు పెట్టుకొని చూస్తే
సో ఇదంతా ప్రైజ్ యాక్షన్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీరు 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇది ఒక హ్యాంగింగ్ మ్యాన్. సో ప్రైజ్ ఇక్కడ మామూలుగా ప్రైజ్ ఇక్కడ ఓపెన్ అయింది, కొంచెం పైకి వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ కిందకు పుష్ చేసి ఇంకా ఫర్దర్ కిందకు వచ్చింది. బట్ ఇక్కడ బయర్స్ వచ్చేసి ప్రైజ్ని తీసుకెళ్ళి ఓపెన్ అయిన దానికంటే పైన క్లోజ్ చేస్తే అప్పుడు బయర్స్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. బట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, దాని కింద క్లోజ్ చేశారు. సో ఆబ్వియస్లీ అక్కడ బయర్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది అనమాట. సో ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ కదా, ప్రీవియస్ డే క్లోజింగ్ కిందే మార్కెట్ ఓపెన్ అయిన టైంలో మార్కెట్ ఇలా ఉంటే మామూలుగా ఆ టైంలో మార్కెట్ సెంటిమెంట్ని కూడా చూసుకోవాలి. సో అప్పుడు ఫర్దర్గా మార్కెట్ కిందకు వస్తుందని మనం అనుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఎన్ని పాయింట్స్ కిందకు వచ్చింది చూడండి ఇక్కడ, సారీ ఇది కాదు. సో ఇక్కడ మీరు చూస్తే ప్రైజ్ రేంజ్ చూద్దాము. ప్రైజ్ రేంజ్ మీరు చూస్తే ఇక్కడ చూడండి అరౌండ్ 200 పాయింట్స్ కిందకు వచ్చింది. సో మనం 200 పాయింట్స్ పట్టుకోకపోయినా మనం కొన్ని పాయింట్స్ అనేవి మనం పట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అది బేసిక్గా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట. ప్రైజ్ యాక్షన్లో మనం ఇక్కడ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయినప్పుడు ఎమ్మటే మనము పుట్ సైడ్ మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఈ రేంజ్లో చూడండి, ఇది ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇక్కడ మనకు మార్నింగ్ ఆల్రెడీ ఒక మంచి ట్రేడ్ అనేది దొరికిందనమాట. సో నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్లో నెక్స్ట్ ఇది అయిపోయింది. సో ఫర్దర్గా కొంచెం పైకి వచ్చి మనం ఈ డిప్లో మనం తీసుకోవడం జరిగింది. సో అప్పటికే ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్ మార్కెట్. సో మార్కెట్ ఇక్కడ కిందకు వచ్చేసి మార్కెట్ మార్నింగ్ పెరిగిన ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చి ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఒక బాటమ్ క్రియేట్ చేసింది. సో ఈ టైంలో మనకి ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉండాలన్నమాట. నెక్స్ట్ బాటమ్ చూడండి, ఇది ఒక సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకప్పుడు ఇది నిన్న సపోర్ట్గా తీసుకున్నది, సో ఇక్కడ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ టైంలో మనకి ఇక్కడ చూడండి 3 minutes టైం ఫ్రేమ్లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఇండికేట్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఎంట్రీ అయిపోవచ్చు అనమాట అరౌండ్ 10 o'clockకి. బట్ నేనేం ట్రేడ్ చెప్పలేదు, నేను ఫస్ట్ ట్రేడ్తో అయిపోయాను, ఇంకా మీకేం చెప్పలేదు. సో ఇక్కడ మనం ఎంట్రీ అయిపోవాలి. సో ఇప్పుడు ప్రైస్ ఇక్కడ ఏ రేంజ్లో ఉంది, 52,400 రేంజ్లో ఉంది. 52,400 అరౌండ్ 10:15కి మనం చూద్దాం. ఓకే, 52,400 కాల్. సో బ్యాంక్ నిఫ్టీ, సో ఈరోజు ఎక్స్పైరీ 3 minutes టైం ఫ్రేమ్లో మనం 10:15 టైంలో చూద్దాం. చూడండి ఇక్కడ, సో అరౌండ్ మనం ఏ టైంలో, సో 10:15కి మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ మీకు ఎలా ఫామ్ అయిందో. సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్లో మీరు ఎంట్రీ కాలేకపోయినా సో ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా కానీ ఇది హిట్ చేయలేదు. స్టాప్ లాస్ ఇక్కడ మీరు పెట్టుకున్నా కానీ హిట్ చేయలేదు అనమాట. సో ఈవెన్ ఇక్కడ మీరు ఎంట్రీ అయినా స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నా కానీ మీకు అంత ఇదేం ఉండదు. స్టాప్ లాస్ ఈ రేంజ్లో ఇక్కడ చూడండి, ఇది ఒక హ్యామర్, ఇక్కడైనా మనం ఎంట్రీ అవ్వచ్చు. సో ఇలా మీరు ప్రైజ్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్లో ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, ఇలా ఒక డిప్ ఫామ్ చేసింది. సో మార్కెట్ మార్నింగ్ అర్థమైపోయింది మనకు. సో అంత పెరిగిన మార్కెట్, సెల్లర్స్ లేరు మార్కెట్లో మార్నింగ్ ఒక 200 పాయింట్స్ వచ్చింది అంతే, సెల్లర్స్ లేరు. సో దానికి అర్థమైపోయింది మనకు మార్కెట్ ఇంకా ఫర్దర్గా కిందకి రావట్లేదని. సో ఇంకా కిందకు వచ్చి ఉంటే మ్యాక్సిమం 52,000 దగ్గర 52,200 ఆర్ 52,000 దగ్గర సపోర్ట్ తీసుకునేదేమో. సో ఇక్కడికి వస్తానే ఇక్కడ ఇది ఒక హ్యామరు, ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్. ఈ హ్యామర్ లైన్ మనం ఎంట్రీ అయిపోవచ్చు, ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ లైన్ ఎంట్రీ అయిపోవచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ చాలాసార్లు వచ్చింది, ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ అయిపోవచ్చు. ఓకే, సో ఈవెన్ ఒక అంత కన్ఫర్మేషన్ లేదంటే మన క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ పైన మార్కెట్ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మనం ఎంట్రీ అయిపోవచ్చు అనమాట. సో అప్పటికి నేను టెలిగ్రామ్ ఛానల్లో ఏం చేశానంటే, సో ఇక జోన్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడికి వస్తుంటే మార్కెట్ ఇక్కడ ఇంకా మేబీ కన్సోలిడేట్ అయిపోద్దేమో అనుకున్నాను నేను, ఎందుకంటే నిన్న హెవీగా పెరిగింది కదా, హెవీగా పడినా హెవీగా పెరిగినా కన్సోలిడేట్ అవుతాయి బేసికలీ మార్కెట్స్. సో అది మార్కెట్ స్ట్రక్చర్ అది. సో నేను ఇక్కడ కన్సోలిడేట్ అవుతుంది అనుకున్నాను, బట్ లేదు. బట్ ఈరోజు కూడా మంచిగానే ట్రేడ్ అనేది జరిగిందనమాట. సో మనం ఈరోజు 2 trades తీసుకొని ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకటి కాల్ సైడు, సో ఒకటి కాల్ సైడ్ మనకి ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ మంచి ట్రేడ్ ఒకటి 160 రేంజ్లో మనం ఎంట్రీ అయితే ఈజీగా మనకు అరౌండ్ చూడండి ఇక్కడ 300-400 పాయింట్స్ ఈజీగా వచ్చాయి. లేదంటే ఇక్కడ ఈ లెవెల్లో మన స్టాప్ లాస్ పెట్టుకున్నా మనకు చూడండి ఇక్కడ నుంచి రీసెంట్గా ఆల్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి మనము స్టాప్ లాస్ పెట్టుకున్నా కానీ సో మనకి ఇక్కడ నుంచి అరౌండ్ 160 నుంచి ఇక్కడ చూడండి
అరౌండ్ మనకు 240 పాయింట్స్ ఈజీగా వచ్చేటాయి అనమాట. సో ఈ విధంగా మీరు ప్రైస్ యాక్షన్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. చూడండి 240 250 పాయింట్స్ ఈజీగా మనకు వచ్చేటి. సో ఇది మనకు రీసెంట్గా ఎక్కడి నుంచి మార్కెట్ పడిపోయింది కదా, సో ప్రైస్ పెరిగేటప్పుడు ఎక్కడ దాకా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీకు మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ డబుల్ ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది. సో డబుల్ ప్యాటర్న్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు డబుల్ ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది కదా, డబ్ల్యూ ప్యాటర్న్. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది? సో డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మార్కెట్లో చాలాసార్లు వస్తుంటుంది ఫ్రెండ్స్. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీలో డబ్ల్యూ ప్యాటర్న్ నేను చూశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇలా మీరు ట్రేడ్ చేయాలి. సో ఇలా మీరు ట్రేడ్ చేస్తే మీకు మంచి పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ప్రైస్ యాక్షన్ ఇలా మీరు అర్థం చేసుకోవాలి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చూసుకోవాలి. అలానే మన యూట్యూబ్ ఛానల్లో 513 మెంబర్స్ ఉన్నారు, 33 మెంబర్స్ ఉన్నారు. మీరు ఇంతవరకు జాయిన్ అవ్వలేదంటే మన యూట్యూబ్ ఛానల్లో బుక్ మై ప్రాఫిట్లో, అలానే మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.